ఒక 10 రోజుల నుంచెల్లి సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఒకటే పేరుతో మారుమోగుతుంది పాప జ్ఞానేశ్వరి. పాప తప్పిపోయి 10 రోజులవుతున్నా సరే ఇప్పటివరకి పాప గురించి గూడా ఆమె బతుకుందో లేకపోతే పాప ఎక్కడుందో అన్న విషయం గూడా తెలియని పరిస్థితి. ఎంతోమంది పాప బతుకుండాలి అని జెప్పేసి పూజలు జేస్తా ఉన్నారు. ఎంతోమంది పాప అట్‌లీస్ట్ ఉంది, ఆ అమ్మాయి ఆనవాళ్ళు దొరికినా చాలు అనుకుని గూడా అనుకునే వాళ్ళు గూడా చాలా మందున్నారు. పాప తల్లి చాలా కుమిలిపోతా ఉంది. ఆ 10 రోజుల నుంచెల్లి గూడా పాప మిస్ అయిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకి గూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవు. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే గనక వాళ్ళ తండ్రి బయటికెళ్తా ఉంటే పాప వాళ్ళ తండ్రి వెనకనే ఉరుకుతూ సీసీ కెమెరాలో కనిపిస్తా ఉంది. ఆ పాప వెనకనే కుక్క గూడా వెళ్ళటం జరిగింది. మరి పాపతో కుక్క వెళ్ళినప్పుడు, కుక్కొచ్చినప్పుడు పాప గూడా వస్తుందేమో ఎక్స్‌పెక్ట్ జేశారు గానీ, ఆ పాప వెళ్ళిన 4 రోజుల తర్వాత కుక్క ఆ ఇంటికి అంటే ఏదైతే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయారో అదే ప్రదేశానికి రిటర్న్ అవ్వటం జరిగింది. అప్పటినుంచి గూడా పోలీసులు ఆ కుక్కని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కుక్కకి ఒక చిన్న కెమెరా పెట్టడం జరిగింది. ఎక్కడికెళ్ళినా అంటే జీపీఎస్ ట్రాక్ పెట్టడం జరిగింది. ఎక్కడికెళ్ళినా సరే ఆ కుక్కతో ఆ కుక్క ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో ఆ ప్రదేశాలన్నీ కనుక్కోవచ్చు అని జెప్పేసి జీపీఎస్ ట్రాక్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ కుక్క కొన్ని గంటల ముందు చనిపోవటం ఎంత విచిత్రంగా ఉంది. తండ్రి వెనక పాప వెళ్ళడం, ఆ పాప వెనక కుక్క వెళ్ళడం. పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత కుక్క మళ్ళీ ఇంటికి తిరిగి రావటం. కానీ పాప మాత్రం తిరిగి రాకపోవడం. ఆ అడవిలో ఎక్కడ చూసుకున్నా సరే కొన్ని జంతువులున్నాయి అని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ గనక పాపని ఆ జంతువులేమన్నా మింగేసినట్టయితే అట్‌లీస్ట్ బోన్స్ గాని, అట్‌లీస్ట్ ఆ క్లోత్స్ గాని ఏదో ఒకటి మనకి కనిపిస్తది. బట్ ఆ క్లోత్స్ గాని, లేకపోతే పాప అడుగు జాడలు గాని, లేకపోతే ఆ స్మెల్ అనేది గూడా ఆ కుక్కలు గూడా కనిపెట్టలేకపోతున్నాయి. ఎంత దారుణం! మరి ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద అనుమానం వ్యక్తపరిచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నా సరే, వాళ్ళ దగ్గర నుంచి కూడా నో ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఏం తెలీదని జెప్పేసి విచారణలో తేలింది. మరి ఇగ ఒకే ఒక్క డౌట్ ఏంటంటే కన్న తండ్రే ఏమన్నా తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా పడేసాడా? ఎవరికన్నా అమ్మేసాడా? లేకపోతే ఏదన్నా చేసి చంపేసాడా? అని జెప్పేసి చాలా అంటే చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అక్కడి దాకెందుకు ఈ సీసీ ఫుటేజ్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ పాప వెనక, ఆ తండ్రి వెనక పాప ఉరకడం, పాప వెనక కుక్క వెళ్ళడం, 4 రోజుల తర్వాత కుక్క రావటం, కానీ పాప రాకపోవడం. అట్‌లీస్ట్ అంటే తండ్రి వెళ్తున్నప్పుడు అదే రూట్‌లో ఆ పాప అరుచుకుంటూ వెళ్తా ఉన్నా గాని అట్‌లీస్ట్ ఆ సౌండ్స్‌కైనా సరే తండ్రి ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎవరైనా సరే. మహా అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 50 మీటర్స్ ఉంటుంది. 20-50 మీటర్స్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు. మీరే ఆలోచించండి ఒకసారి. దీని మీద మీరేమంటారు అని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసు ముందుకెళ్ళే కొద్దీ ఏ ఆధారాలు దొరకకపోయినా సరే అట్‌లీస్ట్ ఆ పాప కాళ్ళ ప్రింట్స్ అయినా దొరుకుతాయేమో అని చెప్పేసి ఆర్ ఎల్స్ ఆ స్మెల్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్న ప్రతిసారి గూడా వర్షం పడతా ఉంది. ఆ వర్షానికి ఆహ్, ఫుట్ ఫింగర్స్ అనేవి గూడా కొంచెం డిస్టర్బెన్స్‌గా అయిపోయాయి. అండ్ ఆ స్మెల్ గూడా పసిగట్టలేని పరిస్థితి ఇప్పుడు. ఈ కేస్ ఎంత దూరం పోతుందో తెలీదు గానీ, పాప మాత్రం దొరికితే ఇంత అమౌంట్ ఇస్తా అని జెప్పేసి గవర్నమెంట్ గూడా ప్రకటించడం జరిగింది. పాప దొరికితే ఎవరికైనా తీసుకొచ్చిస్తే ఇంత అమౌంట్ ఇస్తామని జెప్పేసి చెప్పడం జరిగింది. పాప ఏ ఊర్లో ఉందో అది జీడి తోటంట. మరి ఆ జీడి తోటలో పనిచేసే వాళ్ళను గూడా చాలా మందిని విచారించారు. సో, విచారణలో గూడా వాళ్ళు అమాయకులే అని జెప్పేసి తేలింది. అంటే వాళ్ళకి కూడా ఏం తెలీదు అని జెప్పేసి తేలింది. మరి పాప ఆచూకీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వానికి చేరవేయాలని జెప్పేసి కోరుకుంటున్నా. అండ్ పాప గూడా దొరికితే వాళ్ళ తల్లి ఇంకా హ్యాపీగా ఫీల్ అయితది. అండ్ తెలుగు 2 రాష్ట్రాలలో ప్రజలందరూ గూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉంటారు. ఎందుకంటే పాప కోసం ఎంతోమంది పాప తిరిగి రావాలి అని జెప్పేసి తన క్షేమాన్ని కోరుతూ చాలామంది ట్వీట్ జేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే పాప జ్ఞానేశ్వరి పేరే మారుమ్రోగుతా ఉంది గాబట్టి, ఇలాంటి మరిన్ని చేసుకోండి. దీని మీద మీరేమనుకుంటున్నారు? పాప ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయండి. జై హింద్.